श्री महागणाधिपतये नमः। श्री शंकर भगवत्पादाचार्याय नमः। अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्ति आरोग्य सुखप्रदं बुधपामर संसेव्यं तं श्री जयेन्द्रं नमाम्यहम्। नमामः शंकरान्वाख्य विजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्री सत्यचंद्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। దేవుని స్వరము అధ్యాయము 1. విషయము మతం యొక్క ఉపయోగం, మతం పాత్ర. అనుగ్రహ భాషణం కాంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను అనగా జీవన లక్ష్యాలను సాధించే ఉపకరణమే మతం. తమిళంలో ధర్మాన్ని అరం అంటారు, అర్థాన్ని పొరుల్ అంటారు, కామాన్ని ఇన్బం అంటారు, మోక్షాన్ని విడు అని అంటారు. పురుషార్థంలో అర్థం అనే పదం ఉన్నది. పైన చెప్పిన 4 పురుషార్థాలలో అర్థం ధర్మం పక్కనే ఉన్నది. అర్థతిల్ అంటే ఏదైనా కావాలి అనే కోరిక. పురుష అంటే మనిషిగా పుట్టినవారు. వారు దేనిని కావాలని కోరితే అది పురుషార్థం. మనిషి దేనిని కావాలని కోరుతాడు? ప్రశ్న. ఇంకా అపరిపక్వ దశలో ఉన్నాం కనుక మనం ధనాన్ని, ఇతర వస్తువులను కోరుతాము. ఇదే అర్థం అని చెప్పబడింది. మనం ఎకనామిక్స్, అర్థశాస్త్రం అని పిలుస్తాము. కానీ మన ఆచార్యులు భజగోవిందంలో అర్థమనర్థం అని ఘోషించారు. అంటే ఒక విపత్తు. ఈ అర్థం మనకు కేవలం తాత్కాలిక సంతృప్తిని, క్షణికమైన ఆనందాన్ని ఇచ్చి బదులుగా దానికన్నా ఎక్కువ సంతృప్తినిచ్చే శాశ్వత మోక్షాన్ని లాగేసుకుంటుంది. కనుక ఆయన అట్లా అంటారు. మనిషి తాను ఎప్పుడూ అన్ని కోరికల నుండి విముక్తుడై సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. సంతోషం 2 రకాలు. ఒకటి కొద్ది కాలం నిలిచేది, మరొకటి ఎప్పటికీ క్షయాన్ని పొందనిది. క్షణికమైనది ఇన్బం లేదా కామం. కామం అంటే లోకంలో ఉన్న అన్ని రకాల కోరికలను సూచిస్తుంది. ఏదో కాస్త తొంగి చూసి వెళ్ళిపోకుండా ఒకసారి వచ్చిందంటే నిత్యం నిలిచి ఉండేది. విడు లేదా మోక్షం. ఆ గొప్ప మోక్షం, ఆనందం యొక్క ప్రభావం మనుషులకు తెలియక వారు అల్పమైన సంతోషాన్ని ఇచ్చే కామాన్ని కోరుకుంటారు. కనుక మనం నిజానికి కోరుకోవలసింది మోక్షం. కానీ ఆచరణలో మనం కోరుకున్నది 3వదైన కామము. విందు భోజనం చేసి సంతోషపడతాము. ఇది ఒక తీరైన ఆనందం. ఒకరు హైకోర్టు న్యాయాధిపతి అయితే అదొక రకం ఆనందం. మనకు స్వాగత సత్కారం లభిస్తే అది ఒక రకమైన ఆనందం. ఇదంతా కామము. ఈ సంతోషాలన్నీ శాశ్వతం కానివి. అర్థంతో ఈ చిన్న సంతోషాలను మనం సంపాదించుకుంటాము. ఇది ధాన్యం, ధనం, గృహం లేదా జనం రూపంలో కూడా ఉండవచ్చు. కామమును పొందటానికి అర్థం ఒక సాధనం. ఈ సంతోషం కాసేపు ఉండి వ్యయమైపోతుంది. మళ్ళీ మనసులో ఈ సంతోషం కావాలని అలజడి మొదలవుతుంది. మోక్షం అంటే ఇంకా మరేది అవసరం లేని చిట్ట చివరి ఆనంద స్థితి. మనం అంతటా తిరుగుతూ ఎన్నో ఇక్కట్లలో పడుతూ ఉంటాము. కానీ మనం చేరవలసింది తిరిగి మన ఇంటికే. ఎవరైనా జైలులో ఉన్నారనుకోండి, అతడు దాని నుండి బయటికి వస్తే ఇంటికి చేరుతాడు. విడు అనే తమిళ పదానికి విడుదల అంటే విముక్తి అని అర్థం. మనం ప్రస్తుతం అస్థిమాంసాల జైలులో ఉన్నాము. ఈ శరీరమే మనము అని భావిస్తున్నాము.
ఇది సరైనది కాదు. ఈ శరీరం మనకు ఒక చెరసాల వంటిది. మన నిజమైన ఇల్లు ఆనందకరమైన మోక్షమే. మనం చెరసాల నుండి బయటపడి మన సొంత ఇంటికి చేరి అందులో ఉండడం మొదలుపెట్టాలి. మనము చేసిన పాపాలకు శిక్షగా భగవంతుడు మనల్ని ఈ శరీరంలో బందీలుగా ఉంచాడు. మనం సత్కర్మలను ఆచరిస్తే ఆయన మన్నించి ఆ చెరసాల నుండి విడిపిస్తాడు. జైలులో ఉండి కూడా ఎక్కువ పాపాలను చేస్తూ మరింతగా దండనను పెంచుకోకూడదు. విముక్తిని పొంది సొంత ఇల్లు అయిన పరమాత్మను చేరేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ఇల్లు అంతులేని ఆనందాల నెలవు. ఆ ఆనందం దేశకాల పరిస్థితుల వల్ల క్షయం కానిది. చివరగా నేనిక మొదటి పురుషార్థమైన ధర్మం గురించి మాట్లాడుతున్నాను. మంచి ఫలితాన్ని ఇచ్చే కర్మయే ధర్మం. తమిళంలో అరం సేయ విరుంబు, ధర్మాన్ని ఆచరించాలి అన్న కోరిక అనేది మొట్టమొదటి నీతి సూత్రం. సాధారణంగా ఏ మంచి ఫలితాన్నైనా ఇచ్చేదాన్ని ధర్మం అన్నప్పటికీ ధర్మం అనేది ఇవ్వటం అనే అర్థంలో వాడుతారు. భిక్షగాళ్ళు ధర్మం చేయండి బాబు అనే సందర్భంలో గృహిణిని ధర్మమాత అంటుంటారు. మనం మాట్లాడినప్పుడు కూడా దానం ధర్మం అంటూ ఉంటాము. తమిళంలో దానంగా ఇచ్చే వస్తువును కూడా అరం అంటారు. గమనిస్తే కనుక మనకు చెందనిదైన ధనాన్ని ఇతరులకు ఇవ్వటం అనేది ధర్మం. అయితే ఇతరులకు ఇవ్వగల ధనం మనకు ఎలా వస్తుంది? మన పూర్వజన్మలో అర్థాన్ని ఇతరులకు ధర్మంగా ఇచ్చి ఉంటే తరువాత జన్మలో అది మనకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. కామానికి అర్థం సాధనమైనట్టే అర్థానికి ధర్మం సాధనం. కేవలం ఇతరులకు ఏదైనా ఇవ్వడం వల్లే కాదు, ఏ రకమైన ధర్మం చేసినా మనకు అర్థం లభిస్తుంది. ఏ ఫలితాన్ని ఆశించకుండా మనం ధర్మాన్ని భగవంతుడికి అర్పిస్తే ఈ నా ధర్మానికి అర్థము ప్రతిఫలంగా నాకు ఏమీ అక్కరలేదు, భగవంతుడు ఎట్లా నచ్చితే అట్లా నాకు ఫలితాన్ని ఇచ్చుగాక అని భావిస్తే అప్పుడు మన మనస్సులో మాలిన్యం తొలగిపోయి గొప్ప ఆనందాన్ని పొందుతాము. అర్థం అనే ఫలితాన్ని ఇచ్చే ధర్మం అప్పుడు మోక్షానికి మార్గం అవుతుంది. భగవంతుడు మనకు దాన్ని అందిస్తాడు. ఆ విధంగా అర్థానికి సాధనంగా ధర్మాన్ని చేసి కామాన్ని పొందటమే కాక ఒక నిర్దిష్టమైన భావనతో ఫలితాన్ని ఆశించకుండా చేస్తే అది మోక్షానికి సాధనం అవుతుంది. మనం ధర్మాన్ని చేస్తే ప్రతిఫలంగా అర్థం లభిస్తుంది. అర్థంతో మళ్ళీ మనం ధర్మాన్ని అంటే దానాన్ని చేయగలము. ఇప్పుడు అర్థమే ధర్మానికి దారి అయింది. కామము దానికదే ఏ తృప్తి ఇవ్వదు. వేరే వస్తువును సాధించి పెట్టే ఉపకరణంగా కూడా పనికిరాదు. చాలా వేడిగా ఉన్న ఇసుక మీద నీరు పోస్తుండగానే అది వెంటనే ఎండిపోయినట్టు కామము తనకు తానుగా ఏ సంతృప్తిని ఇవ్వకపోగా, ఏ ఇతర వస్తువును సాధించి పెట్టకపోగా ధార్మికుల ఆలోచనలను, అర్థాన్ని, మోక్షాన్ని అంతటిని నాశింపచేసి చివరికి తనను తాను కూడా నాశనం చేసుకుంటుంది. అలాగని దాన్ని మనమే వెంటనే నాశనం చేయాలని ప్రయత్నిస్తే అది కుదరదని అర్థమవుతుంది. మతం దాన్ని క్రమంగా అంచెలంచెలుగా నియంత్రించి చిన్న చిన్న సంతోషాల నుండి ఘనానందం వరకు తీసుకొని పోతుంది. ప్రారంభంలో మతం ఇది ధర్మం అని చెప్తుంది. తరువాత ధర్మాన్ని సంపాదించడానికి అర్థాన్ని పొందవలసిన రుజుమార్గాన్ని విశదం చేస్తుంది. ఆ తరువాత మనము ఆ పరిణితిని సాధించేదాకా అర్థంతో ఏ విధమైన కామాన్ని ఆశించవచ్చో చెబుతుంది. దీనికంతా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి చివరగా చిన్న చిన్న సంతోషాలను సాధించి శాశ్వతానందమైన ముక్తిని ఎట్లా పొందాలో చెందుతుంది. మోక్షం అంటే జీవుడు బంధం నుండి విడువడి పూర్తిగా విముక్త స్థితిలో ఉండి నిత్యం ఆనందంలో నిలిచిపోవడమే. దాన్ని మన చేత పొందింపచేయడమే ధర్మం యొక్క లక్ష్యం. జనులకు శాశ్వతమైన ఆనందం అనేది లేనే లేదనేది సుస్పష్టం. వారికి ఆ శాశ్వతానందాన్ని కలిగించడానికి వచ్చిందే మతం. ఈ శాశ్వతానందమే మోక్షం. ఇంద్రియాలు అందించే అల్పమైన సంతోషాల కోసం వెతకడం మానేస్తే కానీ శాశ్వతానందం అనేది లభించదు. ఇంద్రియ జనిత సుఖాలను విడిచిపెట్టి
శాశ్వతానందానికి అనుకూలంగా సామాజిక జీవనాన్ని పొందికపరచుకోవటానికి ధర్మ నియమాలు ఎంతో అవసరమైనవి. మోక్షము ఆదర్శంగా ఉన్న మతం ఈ ధర్మాన్ని ప్రతిష్టాపిస్తుంది. అందుకే మహాత్ములు మతమే ధర్మం అని తెలుసుకున్నారు. ఏదో మాయాశక్తి వల్ల ఈ మానవాకారం ధరించిన మనం అర్థకామాలను కోరుకుంటాము. మనం దేనిని ఇది కావాలని కోరుకుంటామో అదే అర్థం. మన సంపూర్ణ శ్రేయస్సు కోసం అర్థకామాలు నిజానికి అవసరం లేకపోయినా మన మహాత్ములు మానవ స్వభావాన్ని పరికించి వీటన్నిటినీ కూడా పురుషార్థాలలోనికి చేర్చారు. ప్రారంభ దశలోనే మనం మన అన్ని కార్యాలకు ధర్మాన్ని ఆధారంగా తీసుకుంటే అర్థకామాలు కూడా అదుపులో ఉంటాయి. మనం పూర్తిగా చెడిపోకుండా ఉంటాము. వారు ధర్మాన్ని మొదటి పురుషార్థంగా వర్ణించటంలో అదే కారణం కావచ్చు. మనం అర్థకామాలను కోరినట్టే ధర్మాన్ని కూడా కోరుకోవాలి. అప్పుడు ఆ ధర్మం అర్థకామాల విషకోరలను పీకేస్తుంది. చివరకు మనం చేరుకోవాలనుకునే ముక్తి స్థానాన్ని చేరుకుంటాము. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత మీ సేవకుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. శ్రీ